హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిలాని. ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్, గ్యాస్ స్టవ్ మనకు చూడండి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే చూడండి చాలా తక్కువ వస్తుందండి, ఎవరికో కొంతమందికి వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే చూడండి, మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేస్తాం కదా, ఈ ప్లగ్ ఉంది కదా, ఈ ప్లగ్ ఇక్కడ నుంచి మనకి గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది. మనకు ఇక్కడ గ్యాస్ లీక్ అవ్వడం, ఇక్కడ మంట రావడం అలా జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఆన్ చేసినప్పుడు కానీ ఆఫ్ చేసి పెట్టినప్పుడు కానీ ఇలా మంటలు గ్యాస్ లీక్ మనకు స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా రిపేర్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ప్రాబ్లం ఇది ఈ వీడియోలో ఈజీగా చూపిస్తాను, ఆ విధంగా మీరు రిపేర్ చేసుకోండి. పదండి. ఓకే, గ్యాస్ స్టవ్ రిపేర్ చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే సేఫ్టీ పని. చూడండి, గ్యాస్ స్టవ్ రెగ్యులేటర్ ఉంటుంది కదా, రెగ్యులేటర్ మీరు ఆఫ్ చేయాలా, ఎందుకంటే మనకి సేఫ్టీ ముఖ్యం. ఆఫ్ చేసిన తర్వాత ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను. ఓకే, రిమూవ్ సామాన్. ఈ విధంగా పోయిన మనం బొర్లించాలా. మనకు మెయిన్ మన గ్యాస్ లీక్ రావడం కారణం ఏంటంటే ఇక్కడ చూపిస్తా చూడండి, సెట్ ఇది మన సెట్. చూడండి, ఇక్కడ మనకు సెట్ ఉంది కదా, ఇక్కడ 2 స్క్రూలు ఉన్నాయి మనకు. ఈ 2 స్క్రూలు ఇక్కడ సెట్ ఉంది, ఈ సెట్టే మనకు మెయిన్ ప్రాబ్లం. ఇది ఒక్కొక్కసారి అరిగిపోయి ఉంటుంది. అరిగిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ గ్యాస్ లీక్ వస్తూ ఉంటుంది, లేదంటే డస్ట్ ఏదైనా జరిగి ఉంటుంది. దీన్ని ఒకసారి మనం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నప్పుడు మనకు ఒకసారి గ్యాస్ లీక్ ఆఫ్ అయిపోవచ్చు. ఒకసారి మీకు అట్లా కాలేదనుకోండి, ఈ సెట్ మార్చుకోవాలా. ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి, ఒకసారి మీకు ఫోటో చూపిస్తాను. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ నట్ ఓపెన్ చేసి చూపిస్తాను, ఇది ఎలా ఉంటుంది కూడా. బర్నర్ సెట్ తీసేస్తాను, ఇదే మన మెయిన్ సెట్. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ చిన్న హోల్ నుంచి మనకి ఇక్కడ గ్యాస్ వస్తుంది మనకు బయటికి, ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది. ఇదే మనం క్లీన్ చేసేది కూడా. ఓకేనా, ఇది ఏమవుతుందంటే మనకు అరిగిపోవడం వల్ల లేదంటే ఏదైనా ప్రాబ్లం వల్ల మనకు ఇక్కడ నుంచి సైడ్లో నుంచి గ్యాస్ లీక్ రావడం వస్తుంటుంది. ఫస్ట్ దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. మీరు ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. ఓకేనా, ఒకవేళ అది క్లీన్ అయిన తర్వాత కూడా మీకు వచ్చింది అనుకోండి, ఈ సెట్ ఉంది కదా, ఈ సెట్ మార్చుకోవాలా. దీన్ని ఎలా మార్చాలంటే చూడండి, ఇక్కడ 2 స్క్రూలు ఉన్నాయి కదా, ఈ 2 స్క్రూలు మనకు ఇక్కడ ప్లగ్ ఉంటుంది. ఇక్కడ ప్లగ్ని మనం ఈ విధంగా ఓపెన్ చేస్తే ఇట్లా లాగితే ప్రెస్సింగ్ ఇది ఈజీగా వచ్చేస్తుంది. టెస్టర్తో ఈ విధంగా లేపటి పైకి వచ్చేసింది. ఇక్కడ మన 2 స్క్రూలు ఉన్నాయి చూడండి, ఇదిగోండి ఇక్కడ 2 స్క్రూలు ఉన్నాయి కదా, ఇదే 2 స్క్రూలు. ఈ 2 స్క్రూలు మనం తిప్పితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఈ సెట్ మనకు ఇక్కడ నుంచి మనకు వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇది పై వచ్చేసిన తర్వాత దీన్ని మనం ఈ విధంగా రివర్స్ తిప్పితే ఇక్కడ నట్ ఉంటుంది, ఇది ఈ నట్ టైప్లో ఇది వచ్చేస్తుంది. ఇలాంటి సెట్ మనకు బయట అమ్ముతారు షాపుల్లో. ఇది మీకు 100 రూపాయల లోపల దొరకవచ్చు, లేదా 150లో దొరకవచ్చు. రేట్ నాకు కరెక్ట్గా తెలియదు, అందువల్ల అందాజగా చెప్తున్నాను. ఓకేనా, ఈ సెట్ తెచ్చుకొని మీరు మళ్ళీ యాస్టేజ్గా ఫిటప్ చేసుకోవచ్చు మీరే, టెప్లాంగ్ టేప్ వేసి. అంతే, జస్ట్ సింపుల్ ట్రిక్ ఇది. చూడండి, వీడియోస్ ఉంటాయి. ఇది ఏది ప్రాబ్లం లేదు, అందువల్ల నేను మార్చడం లేదు. ప్రాబ్లం ఉంటే నేను మార్చి చూపించుంటాను. ఓకేనా, ఈ విధంగా డస్ట్ చేరడం వల్ల మనకి అందువల్ల మనకు ఒకసారి గ్యాస్ లీక్ రావడం ఒకసారి జరుగుతూ ఉంటుంది అనుకోండి. దీన్ని ఇది ఎలా క్లీన్ చేయాలో కూడా ఇప్పుడు చూపిస్తానండి. ఆ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, సెట్ అవ్వచ్చేమో. ఈ విధంగా గ్యాస్ స్టవ్ పైకి లేపండి. లేపిన తర్వాత ఇక్కడ బర్నర్ సెట్ ఉంది కదా, ఈ బర్నర్ సెట్ ఇక్కడ మనకు చూడండి, ఈ ప్లగ్ని మనం కొంచెం అదిమితే ఇక్కడ చిన్న స్క్రూ ఒకటి వస్తుంది. ఈ విధంగా అదిమితే ఇక్కడ చిన్న స్క్రూ ఒకటి వచ్చింది. ఈ స్క్రూని ఓపెన్ చేస్తే మనకు అదిమి పట్టి ఈ స్క్రూ వచ్చేసిన తర్వాత ఈ సెట్ వస్తుంది మనకు బయటికి, ఈ పై సెట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ లోపల మన డస్ట్ ఉంటుంది, ఆ డస్ట్ మొత్తం క్లీన్ చేయాలా. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇలా సపోర్ట్ చేయండి. మీకు ఎంతో కొంత మనీ వీడియోస్ మీకు చేస్తుంటాను. గ్యాస్ స్టవ్ సంబంధించిన రిపేర్స్ అన్ని నేను చేశానండి. నా ఛానల్ చెక్ చేసుకొని ప్రతి ఒక్క వీడియో ఉంటుంది ఛానల్లో. ఈ నెట్ని జాగ్రత్త పెట్టండి, చిన్న నెట్ని మళ్ళీ రీఫిటింగ్ చేయాలి మనం, దీన్ని మళ్ళీ బిగించాలా. ఓకే, చాలా చిన్నదిగా ఉంటుంది, జాగ్రత్త పెట్టండి. ఓకే, గ్యాస్ స్టవ్ నార్మల్ ఫోల్డింగ్. ఓకే, ఈజీ ఓపెన్, స్ప్రింగ్, ఈ 3 వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి, మళ్ళీ రీఫిటింగ్ చేయాలా. చూడండి ఎంత డస్ట్ ఉందో మనకి ఇక్కడ, ఈ మొత్తం డస్ట్ లోపల అంతా డస్ట్ జరిగిపోయింది, దానివల్ల మనకు టైట్గా మనకు బిగసుకుపోయింది. మొత్తం క్లీన్ చేద్దాం. ఓకే, డస్ట్ క్లీన్. దీని లోపల మనకు ఒక సెట్ ఉంది కదా, ఈ సెట్ను మనం ఓపెన్ చేయాలా. టెస్టర్తో ఈ విధంగా మనం దీన్ని తిప్పితే బయటకు వస్తుంది. అది తిప్పి దీన్ని బయట తీసి క్లీన్ చేద్దాం. ఓకే, ఓకే చూడండి, ఈ విధంగా డస్ట్ చేరడం వల్ల మనకు ప్లగ్ టైం ఇక్కడ చిన్న హోల్స్ ఉంటాయి. దీంట్లో ఈ చిన్న హోల్స్ కూడా డస్ట్ ఉంటుంది. వీటిని క్లీన్ చేయాలా. వీటిని క్లీన్ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇవి కూడా నీట్గా క్లీన్ చేయాలా. వీటిని మనం కరెంట్ వైర్తో క్లీన్ చేయొచ్చు, పినీస్తో క్లీన్ చేయొచ్చు. ఓకేనా, ఆ విధంగా క్లీన్ చేద్దాం. ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. దీన్ని మొత్తం క్లీన్ చేసి ఇక్కడ మనం మొత్తం ఈ సెట్ మొత్తం క్లీన్ చేస్తే రీఫిటింగ్ చేస్తే సరిపోతుంది. అంతే, ప్రాబ్లం సాల్వ్. పిన్ స్మాల్ హోల్ క్లీన్. ఇక్కడ ఉన్న అన్ని హోల్స్ క్లీన్ చేయాలా. మొత్తం పెద్ద హోల్స్ కానీ చిన్న హోల్స్ మొత్తం ఈ విధంగా
ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో కష్టపడి ఇలాంటి వీడియోస్ చేస్తుంటాను. మీకు ఎంతో కొంత మనీ సేవ్ అయ్యే వీడియోస్ చేస్తుంటాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి గ్యాస్ స్టవ్ రిపేర్స్ మరిన్ని చేశాను, చూడండి, నా ఛానల్ చెక్ చేసుకోండి. ఈ సెట్ బాగా క్లీన్ అయిందో లేదో హోల్స్ గాలి చూడొచ్చు మీరు ఈ విధంగా. ఓకే, డన్. యాజ్ ఇట్ ఈస్ రీఫిట్టింగ్. ఓకే, ఫస్ట్ ఈ సెట్ ఉంది కదా, ఈ సెట్ మనకు గాడి ఉంది కదా ఇక్కడ కటింగ్, ఈ కటింగ్ మన కిందికి పెట్టి బీగించాలి. ఈ విధంగా లోపల పెట్టాలి అంతే, ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ స్ప్రింగ్. నెక్స్ట్ ప్లగ్ ఆన్ ఆఫ్. ఓకే, గ్యాస్ స్టవ్ అప్. ఓకే, ఈ విధంగా గ్యాస్ స్టవ్ పైకి లేపిన తర్వాత ఈ ప్లగ్ని కొంచెం అదిం పట్టి, పైన ప్లగ్ ఉంది కదా దీన్ని కొంచెం అదమాలి. ఈ విధంగా అదిమితే ఇక్కడ మన హోల్లో మనకు కరెక్ట్గా బొరక వస్తుంది. స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూని మనం చిన్న హోల్ ఉంది కదా, ఈ హోల్లో పెట్టి బిగించేద్దాం అంతే. రిపేర్ డన్. గ్యాస్ స్టవ్ డౌన్. అంతేనండి, చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఎటువంటి మనకు గ్యాస్ లీక్ రావడం ఏముండదు. చూడండి, ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంది కదా ఫస్ట్లో మనకి ఇక్కడ సైడ్లో నుంచి, ఆ గ్యాస్ లీక్ రావడం కారణం చూడండి, ఇక్కడ డస్ట్ జరిగింది కదా, దానివల్ల ఉండొచ్చు. ఓకేనా, ఈ విధంగా మొత్తం మీరు క్లీన్ చేసి మళ్ళీ రీఫిట్టింగ్ చేసేయండి. ఈ విధంగా మొత్తం క్లీన్ చేసి రీఫిట్టింగ్ చేసేస్తే ఒక్కోసారి మీకు ఇక్కడ గ్యాస్ లీక్ రావడం ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ కూడా మీకు గ్యాస్ లీక్ వస్తుంది అనుకోండి, నేను చూపించాను కదా లోపల సెట్, ఆ సెట్ని మీరు మార్చుకోవాలి, అప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ పైన సామాన్లన్నీ సెట్ చేసిన తర్వాత గ్యాస్ రెగ్యులేటర్ ఉంది కదా ఆన్ చేసేద్దాం. ఆన్ చేసిన తర్వాత రెగ్యులేటర్ని మనం గ్యాస్ స్టవ్ని చెక్ చేద్దాం. ఆన్ చేసి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినా లేదా చెక్ చేద్దాం. చూడండి, మనకు మంట ఫుల్గా ఉంది. ఇప్పుడు చూపించాను ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి. ఇంకొక గ్యాస్ ఏమైనా లీక్ వస్తుందో చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చెక్ చేసుకోండి, గ్యాస్ ఏం లీక్ రాలేదు. ఒకవేళ గ్యాస్ డిస్కౌంట్లో కూడా ఇచ్చేస్తాను. నా వీడియో కానీ మీకు నచ్చేట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నానండి ఇలాంటి క్రియేటివ్ వీడియోస్. ఇంకోసారి కలుసుకున్నాం. అందరూ బై ఫ్రెండ్, మీ క్రియేటివ్ అని.